నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఏపీలో ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. సినిమాలో ఉన్నప్పుడు ఎలా అనిపించింది, రాజకీయాల్లో కూర్చుని? ఆయన సినిమాలో హీరో, రాజకీయాల్లో కూడా హీరో అండి పవన్ కళ్యాణ్ గారు. చాలా మంది రాజకీయాలకు వచ్చాక ఆయన డిఫరెంట్ గా మారిపోయారని చెప్పి అంటున్నారు, మీరే అంటారు? లేదండి, అంటే పవన్ కళ్యాణ్ గారు మాకు ఫస్ట్ నుంచి కూడా అభిమానం. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం మాకు. చిరంజీవి గారు సాంగ్ తోటే నేను టిక్ టాక్ లో స్టార్ట్ చేసి వచ్చానండి. అంటే రాజకీయాల గురించి నాకు ఏమనుకోద్ది, నాకు అంతగా తెలీదు. పరిపాలన బాగానే ఉందండి. సార్ కూడా చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు కలిసే అవకాశం వచ్చింది మీకు? నేను కలిసానండి. ఎలా ట్రీట్ చేశారు? సరదా ఇది మన భీమలా నాయక్ సినిమా ఉంది కదా సార్, ఆ దానికి కలిసాను. అలిమిల్లి ప్యాటర్లో కలిసానండి. అప్పుడు గోల్డ్ మ్యాన్ అని మేము సినిమా చేస్తాం, దాన్ని ఎదుర్కొండాలి. మా షూటింగ్ అయిపోయికి వెళ్ళి కలిసాను, మాట్లాడారు. 2 నిమిషాలు మాట్లాడారండి. పోలీస్ స్టాల్ చేసుకున్నారు, అందుకని నాకు ఫోటో దిగడానికి అవకాశం దొరకలేదు. తర్వాత ఆఫీస్కి రమ్మన్నారు, అప్పటి నుంచి ఇప్పటికి నేను కలవలేకపోయాను. మరి చాలా సింపుల్ గా నేను వెళ్ళేదానికి కింద గడ్డిలోకి వచ్చి భోజనం చేస్తున్నారండి జనాల మధ్యనే. మేము వెళ్ళి దండం పెట్టాం, భోజనం వచ్చి 2 నిమిషాలు మాట్లాడాను. ఆఫీస్కి పిలిపించండి అన్నారు. తర్వాత కలిసే అవకాశం మాకు దొరకలేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? గుడ్ పర్సన్ అండి, ఇంకంతే, ఒకే మాట. ఆయన మంచితనం చాలా మంచిది. రాజకీయాల్లో ఉంటే మంచిదా, సినిమాల్లో ఉంటే మంచిదా? 2 చేయొచ్చండి. నేను ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటానే వీడియోస్ చేసుకుంటున్నానండి. నేను ఆ 10 రోజులు మా ఊరేళ్ళు వ్యవసాయం చేసుకుంటాను. ఇక్కడికి వచ్చి నేను 20 రోజులు సినిమాలు చేసుకుంటాను. 2 చేసుకోవచ్చు. నేను ఒక 13 సినిమాలు చేస్తాను. ప్రజెంట్ 13 సినిమాలు చేస్తాను. రిలీజ్ అయిన క్రాకో, ఉనికి, ఊరి పేరు భైరవకోన, నాలో నిన్ను దాచానే, మొన్న హర్రర్ మూవీ రిలీజ్ అయింది. 5 రిలీజ్ అయ్యండి. ఇంకొక 7 సినిమాలు. టిక్ టాక్ నుంచి సినిమాలకి ఫీలింగ్ ఎంత, బయట జనాలకి ఫ్యాన్స్ ఎట్లా అనిపిస్తుంది? అంటే అది నా గొప్పతనం అనుకుంటా లేదండి. ఫ్యాన్స్ బాగా హైలైట్ చేసి సినిమాల్లోకి వెళ్ళేలాగా, టీవీలోకి వెళ్ళేలాగా చేశారు. ఎవరితో చేయాలనుకుంటున్నారు ఛాన్స్ ఇచ్చి అందరితో చేయాలనిపిస్తుందండి, కానీ ఇవ్వాలి అంతే.